ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ సరస్వతియే నమః. మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. ఇంతక మునుపటి కొన్ని రాగాల కోసము నంబర్లు చెప్పడం జరిగినది. కొంతమంది మిత్రులు కోరిక మేరకు ముఖారి రాగము కోసము నంబర్లు తెలియజేయడం అవుతున్నది. ఆరోహణ నుండి అవరోహణ సా వరకు, ఆరోహణ సా నుండి అవరోహణ సా వరకు బ్లాకు వైటు మెట్లు కలిపి 13 మెట్లు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మెట్లు. ఈ 13 మెట్లలో ముఖారి రాగము యొక్క నంబర్ 1 3 6 8 10 11 13. ఆరోహణ నుండి వెళ్ళేటప్పుడు, అవరోహణ నుండి వచ్చేటప్పుడు 13 11 10 8 6 4 3 1. ఈ 4వ నెంబర్ మాత్రం అవరోహణ నుండి వచ్చేటప్పుడు పడుతుంది. కాబట్టి ఈ నెంబర్ల ప్రకారముగా మీరు వెళ్తే ముఖారి రాగం అనేది వస్తుంది. కాబట్టి దీని స్వరము సరి మా పద ని సా సా ని ద ప మ గ రి సా. దీని స్వరం పడుతుందన్నమాట. ఏ శృతులైనా ఇదే నంబరు ప్రకారముగా వాయిస్తే మీకు ముఖారి రాగం అనేది వస్తుంది. 1 శృతి అవ్వచ్చు, 1.5 అవ్వచ్చు, 2.5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఏ శృతినైనా మీకు నచ్చే శృతి, మీరు పాడగలవలసిన శృతి ఏదున్నా ఆ నంబర్ ప్రకారంగా వెళ్తే మీకు ముఖారి రాగం అనేది వస్తుంది. సా సా ని ప ని ద ద ప మ గ రి మ ప ని ద ప మ మ ప మ గ రి సా రి మ ప ద ని ద స ని ద ప మ ద ప మ గ రి మ గ రి స ని. మందస్థానంలో నీ పడుతుంది. ని స రి స ప మ గ రి స రి మ ప మ రి స. దీని స్వరం ఇది. ఈ స్వరం ప్రకారముగా కొద్దిగా ప్రయత్నం చేస్తే మీకు ముఖారి రాగం అనేది వస్తుంది. ముఖారి రాగములో అన్నమయ సంకీర్తన ఒకటి ఉన్నది. బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. చెలగి వసుద గొలిచిన నీ పాదము, బలితలము పిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, తలకక గగనము
సన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఇలాగే కొన్ని కీర్తనలు కూడా ఈ ముఖారి రాగములో ఉన్నాయి. ఈ నంబరు ప్రకారముగా మీరు వాయిస్తే ముఖారి రాగము వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ ముఖారి రాగాన్ని తెలుసుకుంటారని మరి కోరుకుంటూ ఈ నోట్స్ కూడా పెడుతున్నాము. ఈ నోట్స్ ప్రకారముగా నంబర్లు కూడా ఉన్నాయి చూడండి. ఈ ముఖారి రాగం అనేది స్వరము కూడా ఉన్నది. దాని ప్రకారంగా మీరు వాయిస్తే మీకు ముఖారి రాగం అనేది వస్తుంది. మిత్రులారా, ఈ నోట్స్ ప్రకారముగా మీరు రాసుకొని ఈ ముఖారి రాగం అనేది నేర్చుకుంటారని నా మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఇలాగే కొంతమంది కొన్ని రాగాల కోసం అడుగుతున్నారు. ఆ రాగాల కోసం పెట్టడం జరుగుతున్నది. కాబట్టి మీరు చక్కగా నేర్చుకొని ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.